ఈరోజు పరిశుద్ధ లేఖన గ్రంథాల నుండి మనందరికీ తెలిసినటువంటి వాక్య పఠన భాగమే. అనేక మార్లు ఆ అంశం కొరకు ధ్యానించాం. అనేక మార్లు మనము వింటున్నాం. విశ్వాస జీవితంలో ఇలాంటివి ఎదురవుతాయి. చాలని భక్తి జీవితంలో నడుస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు ప్రతి దాని మీద కూడా దుష్టుడు మనల్ని, మన బలాన్ని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను పాడు చేయాలని వాడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనందరికీ కంఠస్థ వాక్యమే. అక్కడ నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అనే మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. నేర్చుకోమని ఎవరు చెప్తున్నారంటే ప్రభువారు చెప్తున్నారు. నేర్చుకుంటే ఏమిటి లాభము అంటే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నేర్చుకోకపోతే అనగా ప్రభు మాట వినకపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే, ప్రభువు మాట మీద గురి పెట్టకపోతే, ఆసక్తి చూపకపోతే మన ప్రాణములకట విశ్రాంతి దొరకదట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకొనుడి అనే మాట చెప్తున్నాడు. నేర్చుకుంటే ఏమి ఫలితం ఉంటుందంటే ప్రియులరా, నెమ్మది దొరుకుతుంది. కాబట్టి ఏమి నేర్చుకోవాలి? దేనిని నేర్చుకోవాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? ఏ సందర్భాలలో నేర్చుకోవాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాల్యము మొదలుకొని వృద్ధాప్యము వరకు కూడా ఈ 4 దశలలో కూడా మానవుడు నేర్చుకోవాలి. ఏ దశ నేర్చుకోకపోయినా ఒక దశ నుండి మరొక దశకు వెళ్ళినప్పుడు మొదటి దశలోనే నువ్వు నేర్చుకోకపోతే రెండవ దశలోనికి వెళ్ళేటప్పుడు నీవు ఆ జీవితాన్ని పరిపూర్ణముగా నెరవేర్చలేవు. కాబట్టి రెండవ దశలోనికి నువ్వు నేర్చుకుంటే మూడవ దశలోనికి చక్కగా నడుచుకోగలవు. మూడవ దశలోనికి ఎప్పుడైతే నడుచుకుంటావో 4వ దశలోన నీ జీవితము ముగింపు చక్కగా జరుగుతుంది. ప్రియులరా, అందుకే అంటాడు, కార్య ఆరంభము కంటే కార్య ముగింపు చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ప్రియమైనటువంటి సంఘమా, చాలామంది ఏమనుకుంటారంటే, నేను నేర్చుకున్నాను, నాకింక అవసరం లేదు అనుకుంటారు. నాకు తెలుసు, ఇంక వినవసరం లేదు అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పీహెచ్‌డీ చేసిన, డాక్టరేట్ చేసిన, ఫిలాసఫీ చదివిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవలసిందే. సాధనము లేకుండా ఏ ఒక్కరు కూడా పరిపూర్ణతలోనికి రాలేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ అంశము గురించి మనం విన్నాం, నేర్చుకున్నాం. కానీ ఇంకా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఏమి నేర్చుకోవాలి? ఏవండి? నేర్చుకోదంటే నా దగ్గర ఏముంది? అంతా నేర్చుకున్నాను అంటే అతనిలో లేక ఆమెలో ఏదో లోపము ఉంది అని అర్థమైపోద్ది. కాబట్టి నేర్చుకోవాలి. నాకు తెలిసినవి మీకు తెలియదు, మీకు తెలిసినవి నాకు తెలియదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు అంటున్నారు, మీరు నా దగ్గరకొచ్చి నేర్చుకోండి. లోకములో చాలా ఉన్నాయి. లోకములో చాలా వాటిని మీరు చూచారు, మీరు పాటించుంచు ఉండొచ్చు. కానీ మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు నేర్పిస్తాను అని యేసయ్య పిలుపునిస్తా ఉన్నాడు. ఏమి నేర్చుకోవాలి అంటే, దేవుని పట్ల మర్యాద నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? చాలామంది జీవితాల్లో దేవుని పట్ల మర్యాద చూపలేని వారుగా సమాజంలో ఉన్నారు. ఏవండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ఏవండి, నేను బైబిల్ చదువుతున్నాను, అది మర్యాద కాదా? అంటే అది నీ జీవితానికి ఫుల్ లైఫ్ కాదు. నువ్వు సగమే నేర్చుకుంటున్నావు, సగము నేర్చుకోలేకపోతున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొత్తము మనము చదవగలిగితే, యూదా ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, జీవము కలిగిన యెహోవాను అనుసరించినటువంటి ప్రజలు, ధర్మశాస్త్రమును విన్నటువంటి ప్రజలు, దేవునిని ఆరాధించవలసిన ప్రజలు, దేవునిని సేవించిన ప్రజలు, దేవుని చేత హెచ్చరికలు పొందిన ప్రజలు, వారి పరిస్థితి ఏమైందంటే, రాను రాను క్రమక్రమేణా వారి యొక్క జీవితములో ఉన్న దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది. దేవుని పట్ల ఉన్న ఒక మంచి సదుద్దేశము వారిలో తగ్గిపోయింది. దేవుని పట్ల వారికున్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది. దేవుని పట్ల వారికున్న ప్రేమ తగ్గిపోయింది. దేవుని పట్ల వారికున్న అభిమానము తగ్గిపోయింది. దేవుని పట్ల వారికున్నటువంటి అవినాభావ సంబంధము తగ్గిపోయింది. ఒకప్పుడు మోషేతో నడిచినటువంటి ప్రజలు, యెహోషువతో
నడిచినటువంటి ప్రజలు. ఆ తరువాత రాజుల చేత నడిపించినటువంటి ప్రజలు ఏమయ్యారంటే దేవునిని మరిచిపోయారు. దేవుని పద్ధతులు మరిచిపోయారు. దేవుని భక్తి తగ్గిపోయి వారిలో దెయ్యము భక్తి ఎక్కువైపోయింది. వారిలో దేవుని మీద ఉండవలసిన ప్రేమ తగ్గిపోయి దెయ్యుల మీద భక్తి ఎక్కువైపోయింది. వారు దేవునితో నడచవలసిన ఆ ప్రయాణము మర్చిపోయి రాజు చెప్పినట్లు దెయ్యములతో నడిచినారు. కాబట్టి ప్రియులారా, మీరు గమనించినట్లయితే, మీరు ఆలోచించినట్లయితే, మీరు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయము 19వ వచనము చూడండి. అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. చూడండి ప్రియులారా, ఆ 20వ వచనములో కూడా ఏం చేశారంటే వారి పద్ధతులు మారిపోయాయి. వారి ఆలోచన సరళ మారిపోయాయి. వారు అనుకుంటున్నారు మేము యూదా గోత్రపు ప్రజలము. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఇశ్రాయేలు గోత్రపు ప్రజలము. వారు అనుకుంటున్నారు మేము దేవుని ప్రజలము, మేము దేవుని బిడ్డలము అనుకుంటూ వారి యొక్క సహవాసాలు మారిపోయాయి. ఏమైపోయంటే దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి వారు ప్రవర్తించినప్పుడు వారి గృహాలలో శ్రమలు పెట్టిన దోపుగాండ్లు చేతికి దేవుడు అప్పగించాడు. చూసారండి, వారి సముఖములో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు. ఎందుకు అంటే దేవునిని మర్చిపోవడం వలన, దేవుని యొక్క కట్టడలను మర్చిపోవడం వలన, దేవుని సహవాసాలను మర్చిపోవడం వలన వారు యరాబాము అనేటువంటి రాజు పెట్టినటువంటి విగ్రహములకు వారు పూజలు చేయడం వలన దేవునిని బాధ పెట్టారు. గమనించండి, 21వ వచనం, ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నేబాతు కుమారుడైన యరాబామును రాజుగా చేసుకొని, ఈ యరాబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరగబడ చేసి వారి ఘోర పాపము చేయుటకు కారకుడాయను. గమనించండి, రాజు దేవుని ప్రజలను దేవునిలో నుండి మళ్ళించి మరి యొక్క పద్ధతిలోనికి నడిపిస్తూ ఉన్నాడు. దావీదు ఇంటిని విడగొట్టాడు, అనగా యూదా గోత్రమును ఇశ్రాయేలు గోత్రములను విడగొట్టాడు. ఎప్పుడైతే విడగొట్టాడో ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవతను ఆరాధిస్తున్నారు. వారిని చూచినటువంటి యూదా ప్రజలు కూడా ఇశ్రాయేలు వలె నడిచారు. యూదా గోత్రము దావీదు గోత్రం. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు. కాబట్టి యూదా గోత్రము ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రాలు
దేవునిని ఆరాధించవలసిన వారు దేవునిని ఆరాధన చేయకుండా రాజు వారిని తప్పుత్రోవ నడిపించాడు. ఇదిగో మీరు దీనిని మాత్రమే అనుసరించాలి అనేసరికి జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేని వాటిని అనుసరించటం వారు మొదలెట్టారు. కాబట్టి వారు ఏమయ్యారు? దేవుని యొక్క క్రమాన్ని, దేవుని మీదున్న గౌరవాన్ని, దేవునిని మర్యాద చూపకుండా వారు ఏం చేశారంటే తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు. దేవుని బిడ్డలమైన మనము ఎలాంటి వారి మధ్యనున్నా, ఎలాంటి గోత్రికుల మధ్య ఉన్నా, ఎలాంటి అన్యజనుల మధ్య ఉన్నా నిన్ను నీవు మర్చిపోకూడదు. నువ్వెవడవో, నీ దేవుడు ఎవరో, నీ దేవుని శాసనాలేంటో, నీ దేవుని పద్ధతులేంటో, నీ దేవుని ధర్మశాస్త్రం ఏంటో నీవు మరిచిపోకూడదు. ఒకవేళ మరిచిపోతే మనము దేవునిని మర్యాదగా ఆరాధన చేసిన వాళ్ళము కాం. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేశములో ఉన్న ప్రవక్తలను ఆ రాజు ఏం చేశాడంటే బయటికి పంపించేశాడు. ఈ దేశంలో మీరు ఉండొద్దు అని పంపించిస్తే వారు ఏం చేశారో చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, 28వ వచనములో కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని 27వ వచనం చదువు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేశపు దేవుని మర్యాదను చూశారండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అశ్షూరు రాజు ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తిని పంపించి, ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించి ఆ దేవత మర్యాద చొప్పున అనుసరించమని బోధ చేయమని చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, అయితే వారేం చేశారంటే 28వ వచనములో షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. హల్లెలూయా. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? రాజు వారి దేవత గురించి బోధ చేయమంటే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని మర్యాదను వారికి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, మనం ఏమి నేర్చుకోవాలంటే లోకములో ఉన్నాం. లోక పద్ధతులు అనేకమైనటువంటివి మన మధ్య ఉన్నాయి. లోక మమకారాలు అనేకమైనవి మనల్ని బలవంతం చేస్తాయి. అనేకులు మనలను ప్రేరేపణ చేస్తూ ఉంటారు. అయితే నువ్వెవరవో, ఏ దేవునిని అనుసరిస్తున్నావో, ఏ నామమును ధరించావో ఆ నామము కలిగిన దేవునిని మర్యాద చొప్పున అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునిని మర్యాద చేయడం మనము నేర్చుకోవాలి. దేవునిని మర్యాద చేస్తున్నావా? నీ కన్న తండ్రిని,
మర్యాద చేయకపోతే అతడు ఎంత బాధపడతాడు? నీ కన్న తల్లిని పట్ల మర్యాద చూపకపోతే ఎంత బాధపడుతుంది? నీ స్నేహితుల పట్ల గౌరవం ఇవ్వకపోతే నీ పట్ల నీ స్నేహితులు ఎంత బాధపడతారు? నీ పొరుగువారి పట్ల నీవు మర్యాద చూపకపోతే, ప్రేమ చూపకపోతే వారు ఎంత బాధపడతారు? అరే నిన్ను కన్ని, పెంచి, రూపమిచ్చి, ఆయుషిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఐశ్వర్యమిచ్చి, అంతస్తుచ్చి, ఆయుషిచ్చి, రక్షణిచ్చి, నీ కొరకు రక్తమిచ్చి, నీ కొరకు ప్రాణమిచ్చిన నజరేయుడైన యేసును నువ్వెలా మర్యాద చేస్తున్నావు? ఏ విధంగా ఆయనను గౌరవిస్తున్నావు? ఏ విధంగా ఆయన మాటను పాటిస్తున్నావు? ఏమి నేర్చుకొనుచున్నావు? ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవునిని మర్యాద చేయడము నేర్చుకోవాలి. నేర్చుకునే అనుభవం ఉందా? నువ్వు నేర్చుకొని ఇంకొకరికి నేర్పిస్తున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన మాట విని మర్యాదగా ఆయన పట్ల నడుచుకుంటే ఆయన ఏం చేస్తాడంటే మనలను శత్రువుల నుండి విడిపించి మనలను కాపాడుతాడు. హల్లెలూయా. అనేకమైన శత్రువులు మనకు ఎదురవుతారు. అది రోగమే ఒక శత్రువు, కరువే ఒక శత్రువు, భూకంపమే ఒక శత్రువు. ప్రియులారా, నరాల బలహీనతే ఒక శత్రువు, శాంతి లేకపోవడమే ఒక శత్రువుతో సమానం. ఇటువంటివి దేవుని బిడ్డలైన మనలను ఏలుబడి చేస్తూ ఉంటాయి. అయితే మనము దేవుని ఎడల మంచి మనసు కలిగి, క్రమము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, ఆయన పట్ల గౌరవము చూపగలిగితే దేవుడు ఏం చేస్తాడటంటే శత్రువుల నుండి విడిపిస్తాడు. ఒకవేళ నీవు దేవుని పట్ల ఆ గౌరవ గౌరవమును ప్రథమముగా నువ్వు చూపకపోతే శత్రువులు నీ ఇంటిల్లోకి నిన్ను బాధ పెడతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి శత్రువుల నుండి నువ్వు విడిపించాలంటే దేవునిని గౌరవము చేయాలి. అందుకంటాడు, మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చూడండి, అదే అధ్యాయము 39వ వచనములో, భయభక్తులు గలవారయుండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని. చూసారా? ఆయన యందు భయభక్తులు కలిగి అనుసరించి నడుచుకున్నట్లయితే మన మీద ఏ శత్రువు కూడా రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని బిడ్డలమని చెప్పుకున్న మనము కూడా దేవుని పట్ల సరైనటువంటి క్రమాన్ని, విధానాన్ని చూపటం లేదు. దేవుని బిడ్డలమైన మనము క్రమమును చూపాలి, మర్యాదను చూపాలి. ఆయన సహవాసం పట్ల, ఆయన వాక్యం పట్ల నువ్వేం చేయాలంటే మర్యాద చూపాలి. మనము అలాగ ఉన్నామో లేదో మన మనస్సాక్షికే ఎరుక.
కాబట్టి ఏమి నేర్చుకోవాలంటే దేవుని పట్ల మర్యాదను నేర్చుకోవాలి. రెండవది ఏమి నేర్చుకోవాలంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఉంటది. సహోదరులారా, ఆ, లేఖనములయందు ఆ, అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున, హల్లెలూయా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది ఏమి నేర్చుకోవాలంటే సంఘములో ఉన్న విశ్వాసి ఏమి నేర్చుకోవాలంటే లేఖనములో అతిక్రమింపకూడదు. లేఖనములు అతిక్రమించకూడదు. అంటే లేఖనాలు అంటే ఏంటి? దేవుని శాసనాలు, దేవుని నియమ నిబంధనలు. ఒక శాసనం ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అది లేఖనం. అది పాటించకపోతే నువ్వు లేఖనాన్ని ఏం చేసిన వారం అవుతావు? అతిక్రమించిన వారం అవుతాం. విభచరించవద్దు, లేఖనం అది. అబద్ధం ఆడవద్దు, దొంగిలించవద్దు, అది లేఖనాలు. ఇవి పాటించకపోతే అతిక్రమించినట్లు. కాబట్టి ప్రియులారా, మనం ఏమనుకుంటామంటే నేను ఏ లేఖనాలు తప్పిపోలేదు, ఏ శాసనాలు నేను మీరలేదు, నేను అన్నీయు చక్కగానే పాటిస్తున్నాను అనే భ్రమలో మనుషులు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, నేటి కాలంలోన ఉన్నారు. నాతో పాటు గుండె మీద చెయ్యేసుకొని నేను ఏ లేఖనాలు అతిక్రమింపలేదు అని చెయ్యొద్దండి. నాతో పాటు ప్రియులారా, లేఖనములు అంత ఖచ్చితం. దానిలో ఒక సున్నైనా ఒక అక్షరమైనా కలపడానికి లేదు, తీయడానికి లేదు. ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్లా చదవాలి, కామా ఉంటే కామాలాగా చేయాలి. కామా ఎందుకు పెడతారు చెప్పండి? ఒక సెంటెన్స్కి మరొక సెంటెన్స్కి మధ్యలో కామా ఎందుకు పెడతారు అంటే కంటిన్యూగా చదవాలి. ఫుల్ స్టాప్ ఎందుకు పెడతారు? అది ముగించబడింది. మరి బైబిల్ మనం అలా చదువుతున్నామా? బైబిల్ ఉన్నట్లుగా అలాగున మనం చదవగలుగుతున్నామా? ఒకవేళ అలాగున చదవకపోతే లేఖనములో అతిక్రమించినట్లు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని లేఖనాలు చెప్తుంది. మరి సన్మానిస్తున్నామా? సన్మానిస్తే 4 దండాలు మీకు. కారణం ఏమిటి అంటే అది లేఖనం. లేఖనము మనిషి ఉండొచ్చు, పోవచ్చు, కానీ లేఖనము నిత్యము నిలిచినటువంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, లేఖనములను అతిక్రమింపకూడదు. అతిక్రమించకుండా మనము వాటిని నేర్చుకోవాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవదిగా మనము
ఏమి నేర్చుకోవాలంటే లేఖనములు నేర్చుకోవాలి. చాలామంది లేఖనాలు తెలియకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మేయడానికి ఆస్కారము ఉంటది. కాబట్టి లేఖనాలు తెలియకపోతే మన ఆత్మీయ జీవితానికి గొప్ప ప్రమాదం ఉంటది. లేఖనాలు తెలిస్తే అబద్ధపు మాటలను నీవు ఎదుర్కోగలవు, ఖండించగలవు. అది మోసమని గుర్తెరగలవు. లేకపోతే లేఖనము తెలియకపోతే నువ్వు మోసపోతావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే సమరియా పట్టణములో గారడి అనేటువంటి సీమోను తన యొక్క గారడి వలన గొప్ప కార్యాలు చేస్తుంటే ఇతడే గొప్పవాడు అని పిలిపించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఫిలిప్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఎవరు నిజమైన వారో ఎవరి నకిలీ వాళ్ళో తేలిపోయింది. అప్పుడు ఏమంటున్నాడంటే పేతురు దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టి నేను ఎవరి మీద చేతులుంటే వారు బాగుపడినట్లు నాకు వరమును ప్రసాదం చే. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ వెండి నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు గనుక నీకును మాకును పాలు పంపులు లేవు అన్నాడు. హల్లెలూయా. మరి లేఖనాలు ఎరగకపోతే, లేఖనాలు తెలియకపోతే ఆ ప్రజలు తప్పిపోయినట్లు మరి పేతురు గారు కూడా తప్పిపోతారు కదా. దేవుని బిడ్డలమైన మనము లేఖనాలను అతిక్రమించకూడదు. అందుకన్నాడు, ఒక సున్నైనా ఒక ఏదైనా అక్షరము కలిపిన వాడికి నిత్యరాజ్యము దొరకదన్నాడు. కలపకూడదు, తీయకూడదు, అంత ప్రమాదం. అంటే లేఖనాలంటే చాలామందికి వాక్యముకి విలువ, వాక్యము యొక్క శ్రేష్టత, వాక్యము పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన చాలామందికి తెలియదు. వాక్యము నీ బ్రతుకును బాగు చేస్తుంది, అది లేఖనం. వాక్యం పట్ల నువ్వు అతిక్రమించావంటే పాపం చేస్తావు. కాబట్టి ఏమి నేర్చుకోవాలంటే లేఖనాలు తప్పిపోకుండా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్థానాన్ని మరొకరికి ఇవ్వకూడదు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే సేవించాలి. మరొకని పాదాల దగ్గర సాగిల పడకూడదన్నాడు. హల్లెలూయా. ఆకాశము క్రింద, భూమి మీద, భూమి క్రింద, నేలయందును గాని దేని రూపమును చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. అది లేఖనం. ఒకవేళ ఏ విగ్రహము దగ్గరైనా నువ్వు సాగిల పడినా, అక్కడికి వెళ్ళినా నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్టు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఏంటి అంటే లేఖనాలు యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. కాబట్టి అతిక్రమము, మనం లేఖనాలు అతిక్రమించకూడదు. లేఖనాలు పాటించవలసిన వారమై ఉన్నాం. లేఖనాలు పాటించినవాడు, లేఖనాలు తెలిసినవాడు, లేఖనాలు హృదయములో రాసుకున్నవాడు
దేవుని తట్టు చూస్తాడు తప్ప లోకము తట్టు చూడడు. దేవునికి ఇష్టడుగా ఉంటాడు తప్ప లోకానికి ఇష్టడుగా ఉండడు. కాబట్టి మనము నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మనకు తెలిసినది చాలా తక్కువ. లేఖనాలు అతిక్రమింపకుండా జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, లేఖనాలు అతిక్రమింపబడడం అంటే అదే. దేవుని దినాన్ని దేవునికి ఇవ్వకపోవడమే అతిక్రమించటము. దినము ప్రార్థన చేయకపోవడమే అతిక్రమించటం. దినము వాక్యము చదవకపోవడమే అతిక్రమించటం. కాబట్టి పౌలు గారు కొరింథీ సంఘానికి అంటున్నారు, మీరు లేఖనములను అతిక్రమింపకుండా నేర్చుకొనుడి. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం నేర్చుకోవాలంటే లేఖనాలు అతిక్రమింపకుండా నేర్చుకోవాలి. మూడవదిగా ఏమి నేర్చుకోవాలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు. 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నాకు కొదువు కలిగినందున ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండుట నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండని నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి కలిగి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. మూడవదిగా మన పరిస్థితులు ఎలాగున్నా, మన స్థితిగతులు ఎలాగున్నా, అధికముగా ఉన్నా అధికముగా లేకపోయినా, ఆహారముతో ఉన్నా ఆహారము లేకపోయినా ఏమి నేర్చుకోవాలంటే ప్రతి సందర్భాలలో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు నేను అంత ధనవంతుడును అనుకోవడము, డబ్బులు ఏమి లేనప్పుడు నేను పేదోడుగా ఉన్నాను అనుకోవడము, అది ఉండకూడదు. డబ్బులు ఉన్నప్పుడు ఒకే విధంగా ఉండాలి, డబ్బులు లేనప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఏం ఉండాలంటే సంతృప్తి పడడము నేర్చుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఆహారము కలిగి ఉండడం, ఆహారము లేకుండా ఉండడం, పేదరికం ఉండడం, ధనికగా ఉండడం నేను నేర్చుకున్నాను. ప్రతి సందర్భాలలో సంతృప్తి ఇది మనుషులలో వేధిస్తున్నటువంటి గుణం. మనిషికి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి అనే ఆలోచన మానవునికి ఏలుబడి చేస్తుంది. లేనివాడికి కూడా కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఏమి నేర్చుకోవాలంటే ఏమి ఉన్నా లేకపోయినా సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా, పౌలు గారు ప్రాక్టికల్గా చెప్తున్నాడు, నేను సంపన్న స్థితిని ఎరుగుదును, వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఇప్పుడు దరిద్రం కలిగి ఉండడము కూడా నేర్చుకున్నాను. ప్రియులారా, మనం ఆ స్థితిని నేర్చుకోవాలి. ఉన్నప్పుడేమో పనికి వెళ్ళకుండా ఉన్న డబ్బులల్లా ఖర్చు పెట్టేస్తారు. డబ్బులు లేనప్పుడు ఏం ఆలోచిస్తారంటే పని లేదు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారు?
పని ఎక్కడ లేదండి. పోన్లే తక్కువకి చేద్దామన్నా పని దొరకట్లేదు. ఉన్నప్పుడేమో కష్టపడకుండా 3 రోజులు కష్టపడితే 6 రోజులు కూర్చొనుంటే ఉంటదా? చెప్పండి. ఉంటదా? ఉండదు. పేదరికం ఎందుకొత్తదనుకున్నావు? ఉన్నప్పుడేమో జలసా, లేనప్పుడేమో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏవండీ కిరాణికెళ్ళండంటే, డబ్బులెక్కడున్నాయి? అని భార్య మీద కోపపడిపోతా ఉంటారు. ఉన్నప్పుడేమో అదుండు, ఇదుండు, ఇదుండు, అది చెయి, ఇది చెయి. ఆ జాలిలో డబ్బులయిపోయిన వెంటనే మనోడు మంచము ఎక్కేత్తాడు. ఎందుకు ఆ దీన బ్రతుకు? ఉన్నప్పుడేమో అలాగా, లేనప్పుడేమో ఇలాగా. దేవుని బిడ్డలమైన మనము పరిస్థితులు ఏ సందర్భములో ఎలా ఉన్నా ప్రతి సందర్భాలలో ఒకే విధముగా ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా! 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 కాబట్టి ప్రియులారా, సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. ప్రతి కుటుంబములో ఈ సమస్య ఏలుబడి చేస్తది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము లేఖనాలు తెలిస్తే ప్రతి సందర్భాలలో పౌలు గారి వలె ఉండడానికి ఇష్టపడతాం, నేర్చుకుంటాం. ఉన్నప్పుడు ఒకలాగే ఉంటాం, లేనప్పుడు ఒకలాగా ఉంటాం. ఏమండి? ముఖం మీద చిరునవ్వు మారదు. ఎప్పుడు ఒకలాగే జీవించాలని ఆశపడినప్పుడు. కాబట్టి సంతృప్తికరంగా మనము ఉండడము నేర్చుకోవాలి. సంతృప్తి మనిషికి ఎప్పుడు ఉండదు. ఉంటదా? ఉన్నదానితోని సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, ఏమి నేర్చుకోవాలంటే ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. 4వదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చెప్పి నేను ముగిస్తాను. ఆ! ఆ! అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. 4వదిగా ఏమి నేర్చుకోవాలంటే శ్రద్ధగా సత్క్రియలు నేర్చుకోవాలి. ఏం క్రియలు? సత్క్రియలు. సత్క్రియలంటే మంచి క్రియలు. ఎదుటివారికి మేలు చేసే పనులు. ఎదుటివారికి ఉపకారం చేసే పనులు. ఎదుటివారికి సంతోషాన్ని కలిగించే పనులు చేయడమే సత్క్రియ. కాబట్టి ప్రియులారా, సత్క్రియలు నేర్చుకోవాలి. మంచి క్రియలు నేర్చుకోవాలి. నీ ఇంటికి ఒక పేదోడొచ్చాడు, ఒక కష్టములో ఉన్నవాడొచ్చాడు, ఒక ఏమి లేనివాడొచ్చాడు. అయితే ఏమి చేయాలంటే మంచి చెయ్యాలి. ఏం చేయాలా? మంచి చెయ్యాలి. మంచి చెయ్యాలి. అదే సత్క్రియ. కాబట్టి ప్రియులారా, ఈ గుణము మనలో ఎక్కువ ఉండాలి. సత్క్రియలు చేసే గుణము కలిగిన వారమై మనము నడుచుకోవాలి. దారిన పోతున్నప్పుడు ఒక పేదవాడు నిన్ను అడిగాడనుకో, లేదనకుండా ఇవ్వాలి. అది మేలు చేసినట్టు. చేసినట్టే కాదా? కాబట్టి ప్రియులారా, ఏమి నేర్చుకోవాలి?
సత్క్రియలు నేర్చుకోవాలి. అలాగు నేర్చుకుంటే ప్రభు మన ప్రాణాలకు విశ్రాంతినిస్తాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి. నా బోధ ఆలకించండి. నేను మీకు నేర్పిస్తాను. ఏమి నేర్పిస్తాడంటే ఆయన పట్ల భక్తులు మర్యాద కలిగి ఉండడము నేర్పిస్తాడు. రెండవది, మనము లేఖనాలు అతిక్రమింపకుండా నేర్పిస్తాడు. మూడవది, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడము నేర్పిస్తాడు. నాలుగవదిగా, నీ జీవితము ఒక విలువైనటువంటి జీవితముగా ఆశీర్వదించిన దేవుడు, నీవు మంచి పనులు చేయడము నేర్పిస్తాడు. యేసుప్రభువారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏది కాదనలా. ఆకలితో వచ్చారు, రొట్టెలను చేపలను ఇచ్చాడు. గుడ్డివాళ్ళు వచ్చాడు, నేత్రాలను ఇచ్చాడు. మూగవాళ్ళు వచ్చారు, మాటను ఇచ్చాడు. ఊచ చేయగలవారు వచ్చారు, స్వస్థతను ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కుష్ఠరోగులు వచ్చాడు, నేను ముట్టుకోకూడదు అనలా, స్వస్థపరిచాడు. ప్రియులరా, ఆయన మనకు ఆదర్శవంతుడు. ఆయన మనకు దిక్చూచి, ఆయన మనకు నేర్పిన తండ్రి. ఆయన బిడ్డలైన మనము కూడా ఆయన వలె నేర్చుకోవడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఈ పనులు మనం చేస్తున్నామా? ఈ పనులు చేసి మనం నడుస్తున్నామా? మన ఆత్మీయతలో ఈ గుణాలు మనలో ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే, ప్రభువా నాకు నేర్పించండి అని మనము దేవునిని అడిగి మరీ నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక.